ఓకే. హాయ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. అప్పట్లో ట్రేడింగ్ సంబంధించిన డైలీ టిప్స్ పెట్టేవాడిని. తర్వాత ఆపేశాను. ఫోన్గానే వాట్సాప్లో ఓన్లీ ఫ్రెండ్స్కి మాత్రమే కొంతమంది చెప్తున్నాను. అది ఓకే, ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్, మర్చిపోదాం. ఇప్పుడు డైలీ రోజు నేను నిఫ్టీది రేపు ఏం జరగవచ్చు అనే దాని గురించి వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. మేబీ టుమారో ఏం జరగవచ్చు అనేది మనం గెస్ట్ చేయడానికి ఒక చిన్న అంచనా. ఇలాగే జరుగుతుందని ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ మ్యాక్సిమం జరగచ్చు. సో ఇది నిఫ్టీ డే చార్ట్. డైలీ లెక్క ప్రకారం నిఫ్టీ సపోర్ట్ దగ్గరే ఉంది. సో నేను సింపుల్గా ఏ ఇండికేటర్ వాడలేదు, మూవింగ్ యావరేజ్ వాడుతున్నాను. అది కూడా చూడవచ్చు. 20, 50, 100 అండ్ 200. పింక్ లైన్ వచ్చేసి 200, 50 ఏమో గ్రీన్. నేను ఓన్లీ 50 200 ఎక్కువ ఫాలో అవుతాను. మిగతాది ఇంట్రాడే కోసమే. లాంగ్ టర్మ్కి అయితే ఓన్లీ 50 and 200, మిగతాది ఏం కావాలి. సో నిఫ్టీ అనేది ప్రజెంట్ సపోర్ట్ దగ్గర ఉంది, కానీ 200 యావరేజ్ కొద్దిగా దూరంగానే ఉంది. సో ఫిబో మీ అందరికీ తెలిసిందే, నేను ఫిబోనసీ బాగా యూజ్ చేస్తాను. సో ఈరోజు గత 2 రోజుల నుంచి నిఫ్టీ అనేది 24,632, ఎగ్జాక్ట్గా 78% లెవెల్. మీకు విజువల్గా ఇంకొద్దిగా డార్క్ పెడతాను. సో ఆ లైన్ పైన క్లోజ్ అయింది. ఈ రోజే ఫస్ట్ టైం 24,632 కింద క్లోజ్ అయింది. సో 78% కింద క్లోజ్ అయింది. కాబట్టి మనం రేపు ఏం జరగచ్చు అనేది చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. డే టైం ఫ్రేమ్ ప్రకారం ప్రజెంట్ ఇలా ఉంది. అవర్లీలో నాన్ స్టాప్గా సెల్లింగ్ ట్రెండ్ అనేది ఉంది. బట్ ఇక్కడ గత 2 రోజుల నుంచి ప్రైస్ అనేది ఒక రేంజ్లో అలా ఆగిపోయింది. మీరు ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ సో ఇక్కడ ఒక చిన్న సపోర్ట్, అదే మీకు ఇందాక నేను చూపించిన 24,632 కదా. సో ఈ ప్లేస్లో మనకి ఈరోజు కింద క్లోజ్ అయింది. సో ఒకవేళ అది ఒరిజినలే అవుతాయి అంటే అది ఫేక్ అవుతా లేదంటే నిజంగానే క్రాస్ అవుతుందా అనేది మనకి రేపు తెలుస్తుంది. సో ప్రైస్ అనేది మీకు ఏమైంది 15 minutes చూద్దాం. సో ప్రైస్ అనేది ఏం జరుగుతుంది. సో సపోర్ట్ డేకి ఫస్ట్ తీసుకొచ్చారు. ఓకే, ఒక హై సారీ ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేయడానికి ట్రై చేశారు, అది పైకి తీసుకొచ్చారు. బట్ లోవర్ హై సారీ మళ్ళీ సేమ్ హై, సేమ్లో కొద్దిగా లోవర్లో. ఇప్పుడు ప్రైస్ అనేది ఏం జరుగుతుంది మీరు ఇది మాత్రమే చూడండి. సో ప్రైస్ అనేది నాన్ స్టాప్గా లో అంటే లోవర్ హై అంటే పెద్దగా ఏం లోవర్ హై ఏం అవ్వలేదు. అలాగని చెప్పి లో బ్రేక్ చేస్తున్నారంటే బ్రేక్ చేసి మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఫేక్ అవుటే అయ్యింది అనుకున్నాం నిజానికి. ఎందుకు అంటే కిందన పెద్ద సపోర్ట్ జోన్ ఉంది. ప్లస్ మీకు ఇందాక చూపించిన ఫిబొనాచి లెక్క ప్రకారం డైలీ టైం ఫ్రేమ్లో కొద్దిగా 24,632 అనేది మంచి జోన్ బయింగ్. సో ఇప్పుడు మనకి ప్రైస్ అనేది ఏం జరగవచ్చు. సో ఒకవేళ నిజంగానే ఫేక్ అవుట్ అయితే రేపు ఏం జరుగుతుంది. ప్రజెంట్ 24,700 దాకా మళ్ళీ వెళ్ళి రీటెస్ట్ జరిగి 900, 950 మినిమం ఈ ఛాన్స్ దాకా అయితే బయింగ్ జరిగే అవకాశం ఉంటుంది రేపు అని నేను చెప్పాను. మ్యాక్సిమం 1 or 2 days ఒకవేళ ఫేక్ అవుట్ అయితే, ఎందుకంటే రిజెక్షన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. ఫేక్ అవుట్ కాకపోతే పరిస్థితి ఏంటి. ఓకే, కింద ఎలాగో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ పైన ఉన్న ఇది ఫేక్ అవుట్ కాకపోయినా సరే జస్ట్ చిన్నది రీటెస్ట్ కోసం వచ్చి
50 యావరేజ్ అని టచ్ చేసి 24,450 ఆర్ 500 ఈజీగా రేపు టెస్ట్ చేసే ఛాన్స్లు ఉంటాయి. సో జనరల్గా దేనికైనా సరే రీటెస్ట్ ఎంట్రీ అనేది ఖచ్చితమైన ఎంట్రీ. మనం రీటెస్ట్ లేకుండా ఎంటర్ అవ్వం. సో ఎనీ ప్లేస్లో మనకి ఇచ్చిన టైం ఫ్రేమ్లో మనకి అది ఖచ్చితంగా మనకి ఎంటర్ అయ్యే టైం ఫ్రేమ్ 5 minutes ఆర్ 3 minutes. సో ఏదో ఒక యావరేజ్ని తీసుకొని అది మనకి బయింగ్ ఆర్ సెల్లింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో రేపు మ్యాక్సిమం నేను ఇది ఫేక్అవుట్ అనుకుంటున్నాను. ఫేక్అవుట్ అయితే మాత్రం ప్రైస్ అనేది సింపుల్గా పైకి బ్రేక్అవుట్ ఇచ్చి నాకు ఖచ్చితంగా ఏదో ఒక యావరేజ్ కానీ మళ్ళీ సేమ్ ఏదైతే 630 ఉందో అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను. బేసిక్గా ఇది రేపు నా వ్యూ. నేను ఇది వ్యూ అంటే దానికనే కాదు, ఒకవేళ ఇదే కేసులో సేమ్ రివర్స్ కూడా రెడీ అయిపోతాను. ఒకవేళ 24,600 కన్నా కిందకు వచ్చి 580 ఈ రేంజ్లోకి వచ్చి మళ్ళీ ఈ ప్లేస్ని టచ్ చేసి ఏదన్నా 3 minutes 50 కానీ 5 minutes 50 యావరేజ్ కానీ టచ్ చేసి రిజెక్షన్ పడితే నేను సెల్ తీసుకోవడానికి కూడా రెడీ అయిపోతాను. ఎందుకు అంటే ఇది డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే ఇది ఒక పెద్ద సపోర్ట్ జోన్ టెస్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా టచ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఒక చిన్న ట్రెండ్ లైన్ కూడా తీసుకోవచ్చు. సో ఆ ట్రెండ్ లైన్ టచ్ చేయాలన్నా సరే 24,500 కొద్దిగా రౌండ్ ఫిగర్ కాబట్టి అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపు నా వ్యూ ఏంటంటే ఇది ఏదో ఒక సైడ్ ఖచ్చితంగా బ్రేక్ అయ్యే పొజిషన్ కూడా ఉంది. బ్రేక్ అయిన తర్వాత మనం రీటెస్ట్ మీద ఖచ్చితంగా రేపు మంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఆప్షన్స్లో కొద్దిగా మంచిగా మూమెంట్ వచ్చే అవకాశం అయితే రేపు ఉంటుంది. ఈరోజు మొత్తం రేంజ్ బౌండ్ అయిపోయింది. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ. సో మంత్లీ ఎక్స్పైరీ అవడం వల్ల ఆప్షన్ బయ్యర్లు ఆప్షన్ సెల్లర్లు ఇద్దరు గొడవపడి ప్రైజ్ని అక్కడే ఉంచారు, ఎక్కడికి తీసుకెళ్ళారు. సో ఈరోజు మొత్తం జరిగిన మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ వల్ల దాని నుంచి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే రిలయన్స్, ఓకే, సింపుల్ ఇన్వెస్టింగ్ పర్పస్లో మాట్లాడుతాను. స్టాక్స్ అనేవి ఇంటర్డే పర్పస్ కాదు. స్టాక్స్ అనేవి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లోనే మనం మాట్లాడుకుంటాం. సో రిలయన్స్కి మంచి సపోర్ట్ వచ్చేసి 1,300 to 1,330. సో ఏమవచ్చు, ప్రైస్ అనేది ఆల్రెడీ ఒక హై మేక్ చేసి రీటెస్ట్ జరిగి ఇక్కడ ఒక చిన్న డబ్ల్యూ ప్యాటర్న్గా ఫామ్ అయ్యి మళ్ళీ 1,800+ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే 1,360 రేంజ్లో ఉంది కాబట్టి సో ఇంకొక 30 points 1,330 ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు మనం లాంగ్ టర్మ్ బై కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక స్టాక్. అలాగే టాటా మోటార్స్, ఓకే, 1 డే టైం ఫ్రేమ్లో చూసినట్టయితే నాన్ స్టాప్గా స్టాక్ అనేది ఫాలో అయిపోతూనే వచ్చింది. టాటా మోటార్స్ గురించి మీకు బాగా ఐడియా ఉండే ఉంటుంది. చాలా మంచి స్టాక్, యాక్చువల్లీ చాలా అంటే చాలా మంచి స్టాక్. మీకు మంత్లీ చార్ట్ పెడితేనే తప్ప ఇప్పుడు నేను చెప్పే ఈ వ్యూ అనేది అర్థం అవ్వదు. అందుకే నేను మంత్లీ చార్ట్ పెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి, మంత్లీలో ఇది సపోర్ట్ దగ్గర ఉంది. ఇది ఏదైతే ముందు ఒక
దీన్ని మీరు ఎన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, కప్ అనుకోండి, హ్యాండిల్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ అనేది జరిగింది. ఇది లాంగ్ టర్మ్లో పైకి వెళ్ళిపోవడానికి ఎంతకు మించిన మంచి పొజిషన్ ఎక్కడా లేదు. అసలు దీనికన్నా మంచి పొజిషన్లో బై చేయడం అనేది మీకు లాంగ్ టర్మ్లో అసలు కనపడదు. సో మీరు ఖచ్చితంగా నేను లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేస్తాను, ఒక మంచి స్టాక్లో డబ్బులు పెట్టుకుందాం అనుకుంటున్నానంటే మాత్రం మీకు ఇప్పుడు టాటా మోటార్స్లో మీకు ఆ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఇది మీకు డే టైంలో పెట్టినా కనపడదు, ఎందులో పెట్టినా కనపడదు. మీకు వీటిల్లో పెట్టి చూసినా సరే మీకు అంత వ్యూ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. మీరు మంత్లీలో ఖచ్చితంగా చూసినప్పుడు మాత్రమే మీకు ఈ వ్యూ అనేది తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక మార్నింగ్ స్టార్ అనేది ఫామ్ అయిపోయింది మంత్లీలో. ఈ తర్వాత కూడా ఇది రేంజ్ బౌండ్లో ఉంచారు. సో ఇది మనకి గోల్డెన్ ప్లేస్. ఇది మనం లాంగ్లో ఎంటర్ అవ్వడానికి. నా వ్యూ ఏంటంటే ప్రజెంట్ 680 రూపీస్ దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా 1500+ వెళ్తుంది. సో ఇది నా లాంగ్ టర్మ్ వ్యూ. ఖచ్చితంగా టాటా మోటార్స్ స్టాక్ అయితే మాత్రం మీరు మిస్ అవ్వద్దు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్, మీరు మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఇవన్నీ మర్చిపోండి. కానీ టాటా మోటార్స్లో అయితే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నిఫ్టీ మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాను. రిలయన్స్ ఒక 30 పాయింట్స్ పడితే ఇంకొద్దిగా బెటర్ పొజిషన్ తీసుకోవచ్చు. అది స్వింగ్ కానీ లాంగ్ టర్మ్ నుంచి చెప్పాను. కానీ టాటా మోటార్స్ అయితే మాత్రం కరెంట్ ఈ పొజిషన్ నుంచి మాత్రం చాలా వరకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది నేను రేపు కోసం నా ప్రిపరేషన్. సో మళ్ళీ రేపు వీడియోలో కలుగుతాను. బై. మర్చిపోయాను, నా పేరు ప్రవీణ్. మీకు ఓకే వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నా డైలీ కాల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ చెప్తాను. మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను నా గ్రూప్లో యాడ్ చేసుకుంటాను. సో ఆ గ్రూప్ అనేది ఫ్రీ గ్రూపే. యాక్చువల్లీ నేను ఎవరి దగ్గర డబ్బులు అనేది తీసుకోవట్లేదు. బేసిక్గా నాకు కావాల్సింది నేను యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా ప్లాన్ చేసుకోవట్లేదు. సింపుల్, వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. కింద కామెంట్స్లో నేను నా వాట్సాప్ మొబైల్ నెంబర్ పెడతాను. మీరు దానిలో జస్ట్ హాయ్ అని పెడితే మీకు నా గ్రూప్లో యాడ్ చేస్తాను. అది బై.